టైం అవుతుంది. ఎక్కడ తమ్ముడు బయలుదేరాడు బ్యాగ్ తీసుకుని అట్టుకో. ఇంకేం తమ్ముడు ఎక్కడ ప్రయాణం ఉన్నట్లుంది. అయ్యో మా మామ 2 గంటలు ఫోన్ చేశాడు, అర్జెంట్ పని ఉంది నువ్వు హైదరాబాద్ రా అంటే ఇంకా నేను వెళ్తున్నానా. ఉన్నట్టుండి పోతాను. ట్రైన్ లోనా? ట్రైన్ లో కాదు, స్లీపర్ బస్ రా. స్లీపర్ బస్ 1600 బస్ ఛార్జీనే. ఏసీను పండుకొని పోయేది 1600. 1600 మళ్ళీ ఏందో ఇప్పుడు అనంతపూర్ లో ఇప్పుడు బయలుదేరిన మనకు బస్సు 3-3:30 గంటలు హైదరాబాద్ లో హైవే కాబట్టి 150-180 ఓసారి 200 స్పీడ్ తో కూడా కొట్టాడు. బ్యాగ్ లో లగేజ్ తీసుకుపోయేది బ్యాగ్ లో పెట్టబోతుంది. ఏందో అవన్నీ ఎందుకు లేరా, అర్జెంట్ బస్సు టైం అవుతుంది. ఏదైతే ఏంది లేరా. అయ్యో రాళ్ళు పెట్టావు. అయ్యో బట్టలు తీసుకుపోతారు, ఇదే రాళ్ళు పెట్టావు. కాదు నీకు తెలుదానా, ఇప్పుడు మనము ఎక్కే స్లీపర్ బస్ కదా, అది 150-120 స్పీడ్ తో పోతుంటదా. ఈ మధ్య ఈ తాగే పిల్లలు ఉండారు కదా, ఇష్టానుసారం బస్సును గుద్దేదో లేదా బస్సు వాళ్ళని గుద్దేదో ఇష్టానుసారం అగత్యాలు జరుగుతున్నాయి లేదా. మనం బస్సులో ఉన్నాం అనుకో, ఇప్పుడు రాయింది కదా, మనం అద్దాలు పగలు కొట్టి బయటికి రావచ్చు. దీన్ని బట్టి ప్రతి బస్సు సీట్ లోనే 3 కేజీలు రాయి పెట్టేది మేలు అనిపిస్తుంది. వాళ్ళు ఒకవేళ పెట్టలేదు అనుకో, మనమే పెట్టుకొని పోతే మేలు. పగలు కొట్టి బయటపడేదానికి ప్రాణాలు కాపాడినట్లయితే. అందుకే 3 రాళ్ళు పెట్టుకున్నా, మన ప్రాణం మనం కాపాడుకోవచ్చు. 3 రాళ్ళు పెట్టుకున్నా. ఇది నాకొకటి, మన ప్రాణాలు మనం కాపాడుకోవడం కాదు, ప్యాసింజర్లు ఉంటారు కదా ఇంకా ప్రయాణికులు, వాళ్ళ ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది. 2 రాళ్ళు ఇస్తే వాళ్ళ కొట్టుకుంటారు అనమాట. అట్లా మంచి పనిలే. పోయిస్తున్నా బస్సులో కూడా రాళ్ళు పెట్టమని చెప్పేది. పోయిస్తున్నావు. నువ్వు కూడా ఎప్పుడైనా పోతే రాయి పెట్టుకో.